హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Karyampudi'sVlog. ఈరోజు పాతకాల పద్ధతిలో రాగి జావ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అదొకటి వెయిట్ లాస్ అవ్వనుకున్న వాళ్ళకి భలే మంచి ఉపయోగం అండి. ఉపాయం కూడా 100 కేజీలు బరువు ఉన్నా అనుకోండి, 70-75 కేజీస్కి రావాలనుకుంటే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఒక 2 గ్లాసులు రాగి జావ తాగేసేయండి. మీరు ఎటువంటి వ్యాయామాలు చేయకుండా, డైట్ ఫాలో అవ్వకుండా ఖచ్చితంగా తగ్గి తీరుతారు. ఎముకలు చాలా బలంగా తయారవుతుంది. అంటే ఏనుగు బలం అంటారు చూసారా, ఆ విధంగా తయారవుతుంది. పిల్లలైనా పెద్దలైనా ఎంత బాగా మంచి బలం వస్తుందండి ఎముకలకైతేను. ఇది లేట్ చేయకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీంట్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. టైం బాగా సేవ్ అవుతుంది. అనే లేడీస్కి కొంచెం బాగాలేనప్పుడు, లేకపోతే హడావుడిగా ఉన్నప్పుడు, బయటకు వెళ్ళాల్సినప్పుడు ఇట్లా బ్రేక్ఫాస్ట్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి చేసేయండి. టైం భలే బాగా కలిసి వస్తుంది. జస్ట్ ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది రాగి జావ. ముందుగా ఒక పెద్ద గిన్నెలో 1 గ్లాస్ వాటర్ తీసుకోండి, పెద్ద గ్లాసు. అది దాంట్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. అది మరిగేలోపు ఇంకో గిన్నెలో 3 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకున్నాను. ఇదైతే 2కి వస్తుందండి. మీరు ఎంతమంది కావాలంటే అంత కౌంటింగ్ చేసుకొని వేసుకోండి. ఇలా పిండి వేసుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ పోయండి. ఫోర్క్తో చక్కగా కలబెట్టానుకోండి, ఉండలు లేకుండా చక్కగా కలుస్తుంది. ఇలా కలిసినటువంటి పిండిని మన స్టవ్ మీద పెట్టిన నీళ్ళు మరుగుతూ ఉంటాయి. దాంట్లో మన రాగి పిండి వాటర్ని పోసేసి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే ఫాస్ట్గా గడ్డగట్టిపోతుందండి. ఫోర్క్తో కలబెట్టండి, అది ఉండలు లేకుండా చక్కగా కలుస్తుందండి. ముందు ఫస్ట్ ఫోర్క్ తోటి అయితే ఇలా మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టేసుకొని 3 to 4 మినిట్స్లో ఈ విధంగా తయారవుతుంది. కొంచెం చిక్కబడుతుంది అనమాట. చిక్కబడిన తర్వాత అది కొంచెం పొంగు వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. దీని మీద కొంచెం వాటర్ చిలకరించారనుకోండి, పైన తిట్టు కట్టకుండా ఉంటుంది. లేదనుకుంటే మనము ఒక పెద్ద గిన్నెలో చల్లటి వాటర్ తీసుకొని దాంట్లో ఈ రాగి జావ గిన్నె పెట్టేసానుకోండి, చాలా త్వరగా చల్లారిపోతుంది. లేదనుకుంటే చాలా టైం పడుతుందండి రాగి జావ చల్లారాలంటే. ఈ విధంగా చల్లారినటువంటి దాన్ని ఇప్పుడు ఏం చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఓ చిన్న కప్పు పెరుగు తీసుకొని దాన్ని కవ్వంతో చిలకండి. మీగడ అవసరం లేదనుకుంటే మీగడ తీసి పక్కన పెట్టేసుకొని చిలికిన తర్వాత దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని మజ్జిగ రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు రాగి జావ చల్లారుంటుందండి. 1 గ్లాసులో సగం వరకు రాగి జావ పోసేసి అందులో మనం రెడీ చేసుకున్నటువంటి మజ్జిగను పోసేసి దాంట్లో 1-2 ఐస్ క్యూబ్స్ వేసి, మీకు కావాలనుకుంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, అరటిపండు ఉంటే అరటిపండు అయినా వేసుకోవచ్చు, అలానే ద్రాక్ష ఉన్నా వేసుకోవచ్చు. ఇలా ఏమన్నా ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఏమీ లేదనుకోండి, మన ఇంట్లో ఉల్లిపాయ అయినా కానీ యాడ్ చేసుకొని చల్లగా జావ తాగుతూ ఉంటుంది. భలే బాగుంటుందండి. పొట్టలో కూడా బాగా చల్లగా ఉంటుంది కదా. ఈ రాగి జావలన్నీ మజ్జిగ కలిపినందువలన రాగుల్లో కాల్షియము, ఫైబరు చాలా ఎక్కువ ఉంటుంది. ఐరను, తర్వాత పొటాషియము, ఇలా చెప్పుకుంటే బోల్డ్ అన్నీ ఉంటాయి. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి దీని ఉపయోగాలు ఏంటో, లాభాలు ఏంటో ఒక్కసారి చూసేసండి, మీకే అర్థమవుతుంది. అందులో ఈ ఎండాకాలంలో తాగారనుకోండి, వడదెబ్బ తగలకుండా ఉంటుంది, చాలా చలవ చేస్తుంది. అసలు సమ్మర్ స్పెషల్ డ్రింక్ అంటే రాగి జావేనండి. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటా అండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అందరూ ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి.